చాలా మందికి నా పేరు వినగానే ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. ఇప్పుడు బాగా పాపులర్గా ఉన్న ఇద్దరు ముగ్గురు జాన్ వెస్లీలు ఉన్నారు. జాన్ వెస్లీ అనగానే ఎవరు అని మనం అనుకునే ఉండొచ్చు, కానీ దేవుని పేర్లు పెట్టుకోవడం అనేక మంది అందులో పరిశుద్ధాత్మ ప్రేరణతో నా తల్లిదండ్రులు ప్రార్థన చేసి జాన్ వెస్లీ అని నాకు నామకరణ చేసి ఉన్నారు. కనుక మీరు ఊహించినట్టుగా ఆ జాన్ వెస్లీ ఈ జాన్ వెస్లీ ఒకడని ఎవరి పేరుకు తగ్గట్టు, ఎవరి జీవితానికి తగ్గట్టు వారు, ఎవరి స్థితికి తగ్గట్టు వారు ఉంటూ, కనుక ఈ సమయం ముందు పేరుతో కానీ మనిషితో కానీ మనకు సంబంధం లేకుండా దేవుని వాక్యంలో మనం ఈరోజున మనం అందరం కూడా ఇక్కడ కూర్చుని, లేకపోతే వేరు వేరు చోట్ల మైకుల్లో మీటింగ్లలో వేరు వేరు చోట్ల మనందరం కూడా ఎవరి మాటలు ఎక్కువగా వింటున్నామంటే యేసు క్రీస్తుని గురించిన మాట. ఎవరి మాటలు ఎక్కువ వింటున్నాం? యేసు క్రీస్తుని గురించిన మాట. ఎందుకు యేసు క్రీస్తు ఏం చేశాడు, ఎందుకు ఆయన గురించి ఇంతగా మనం చర్చించవలసిన విషయం అని మనం ఆలోచన చేస్తే ఒకే ఒకటి, లోకంలో ఈయన ఒక్కడే సపరేట్గా ఉన్నాడు. ఈయన మాట్లాడే మాటలన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఆయన నడిచే విధానం అంతా కూడా సపరేట్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఎవరితోటి ఆయన మింగిల్ అవ్వలేదు, కలిసిపోలేదు. అంటే అక్కడ ఉన్న ఆయన బ్రతికిన కాలంలో ఆయన ఎవరితోటి కూడా సహవాసాలు పెంచుకుని వారి పట్టుబాటులోనికి ఆయన వెళ్ళు. కాబట్టి ఆయన మాట్లాడే మాట, ఆయన నడిచే విధానం అంతా కూడా సపరేట్గా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మనమందరం ఏం చేస్తున్నాం? ఆయన గురించి మాట్లాడుతున్నాం. అంటే చాలా మంది ఈ రీతిగా నడిచి ఉండొచ్చు, అదే చాలా మంది ఈ రీతిగా నడిచి ఉండొచ్చు, కానీ 2000 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు కూడా మనము చర్చించుకుంటూ దాని గురించి మనము మాట్లాడుకుంటూ ఆయన రీతిగా మనం నడవాలని ఎందుకు అనుకున్నామంటే ప్రపంచంలో కానీ యుగములలో కానీ చరిత్రలో కానీ ఎవరు కూడా అటువంటి వారు లేరు. దేవునికి స్తోత్రం. మరి అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఉంటే సరే. ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే వారిని మనం ఎప్పుడు కూడా పరిశీలనగా మనం వారిని పరిశీలనగా చూసినప్పుడు వారు మాట్లాడే విధానం కానీ, వారు నడిచే విధానం కానీ, వారు ఎలా అయితే ప్రతిస్పందిస్తున్నారో ప్రతి విషయానికి అది మనం నేర్చుకున్నప్పుడు మన జీవితాల్లో అది ఎప్పుడైనా మనకు ఉపయోగపడవచ్చు. అర్థమవుతుందా? అది ఎప్పుడైనా మనకు ఉపయోగపడవచ్చు. మరి ఉపయోగపడేదాన్ని మనం నిరుపయోగంగా మనం వినకుండా జాగ్రత్త పడి దాన్ని పరిశీలనగా ఆలోచన చేసి చూడకుండా ఉంటే నీవు ఇక్కడ కూర్చోవడం, నేను ఇక్కడ చెప్పడం కూడా వ్యర్థమే. ఏంటండి, నేను ఇక్కడ కూర్చోవడం వ్యర్థమే, నేను చెప్పడం వ్యర్థమే, నాకు ముందుగా బోధించిన యొక్క వాక్యాలన్నీ కూడా వ్యర్థం. కాబట్టి ఉదయం మనం కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటంటే సమయము పోనీయక సద్వినియోగపరుచుకున్నవాడు, అంటే సమయము పోనీయక దానిని సద్వినియోగపరచుకోవచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. ఎందుకు పౌలు భక్తుడు ఈ మాట మాట్లాడుతున్నాడంటే మనుషులందరూ కూడా దేని వరకు ఆలోచన చేస్తున్నారు? ఎక్కువగా దినము గడిస్తే చాలు, దేవుడు ఈ దినాన్ని గడిపేస్తే చాలు, రేపు దినం గురించి మనం తర్వాత ఆలోచించు. ఈ దినం నేను చక్కగా ఉన్నానా, బాగున్నానా? ఈ రోజుల్లో ఒక చిన్న మాట కూడా బాగా నాడు, లైఫ్ ఇస్ టూ షార్ట్ సో యూ హ్యావ్ టు ఎంజాయ్. ఏమన్నాడు? సమయం అంటే జీవితం చాలా చిన్నది, నీకున్న సమయం చాలా తక్కువ, కాబట్టి నీవు అనుకున్న దాని ప్రకారం నువ్వు జీవించేస్తే సరిపోతుంది. దాని ప్రకారం జీవించడానికి మనిషి ఎక్కువ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అలా నచ్చినట్టు నడిస్తే సరిపోతుంది. మరి ఈ దినాన్ని మనం ఇక్కడ కూర్చున్నాము అంటే ప్రధానమైన కారణము ఎవరి గురించి అయితే మనం వింటున్నామో ఆయన గురించిన మాటలు మన జీవితంలో పనిచేయాలి. ఏంటంటే ఏం చేయాలి? మన జీవితంలో పనిచేయాలి. కనుక మనం సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. మనకున్న సమయం కూడా చాలా తక్కువ.
ఎక్కువ సమయం కూడా నేను తీసుకోను, ఎందుకంటే ఆల్రెడీ కథలు వాక్యం మీకు వివరించారు కనుక కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు మొట్టమొదటిసారిగా ప్రసంగం చేసింది ఒక చోట. ఆ చోట ఎక్కడంటే కొండ మీద కూర్చుని కొద్ది మందిగా ఉన్న తన శిష్యులకు బోధించాలన్న ఆలోచనతో ఆయన ఏం చేశాడు, కొండ మీద కూర్చుని మాట్లాడారు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచ్చి చదువుతాం మనము. చదువుదాం. మీరు బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చూస్తే ఈ మాటలు ఎక్కడా కూడా మనకు కనిపించు. అంటే ఇటువంటి మాటలు మనకు బయట కానీ మనుషుల్లో కానీ అక్కడ కనిపించు. ప్రసంగాలు చేయకుండా అధిక ప్రసంగాలు చేయడానికి మనుషులు ఇష్టపడతారు. లోకంలో ఈ యొక్క ప్రసంగం గురించి అనేక మంది అనేక రకాలుగా వివరించారు. ఎందుకు వివరించారంటే లోకంలో దానికి అంతా కూడా ఇది సపరేట్ గా ఉన్నది కాబట్టి. ఏంటంటే అది లోకంలో ఉన్నదానికి, లోకంలో మాట్లాడే వాటి మాటలన్నిటికీ కూడా ఇది సపరేట్ గా ఉంది. నిర్గమాకాండంలో మనం చూస్తే అక్కడ ఒక ప్రసంగం ఉంది. ఏంటి ఆ ప్రసంగం అంటే పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అక్కడ చెప్పింది ఏంటి, యేసుక్రీస్తు ఇంకా రాలేదు కనుక వారందరికీ కూడా ఒక నియమబద్ధ. ఈ రెండు మనం జాగ్రత్త కలిగి నేర్చుకుంటే జీవితంలో అయితే మనకి ఏది అవసరం. మొదటిది ఆజ్ఞలు, రెండవది జీవితానికి కావాల్సిన మాట. అక్కడ ఏమని చెప్పాడు, దేవుడిని పూజించమని చెప్పాడు, నీవు చేయకూడనివి మానేయవచ్చు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇప్పటి వరకు మీరు అవన్నీ తెలుసుకున్నారు, బాగా ఉంది, కొంతకాలం పాటించారు. ఇవి ఎలా పాటిస్తున్నారు అంటే మీ హృదయాలతో మీరు పాటిస్తున్నారు, మీరు ఏదో చేయాలని మాత్రమే చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే మీ యొక్క మనస్సుల ద్వారా దాన్ని నెరవేర్చడం కోసం నేను ఇక్కడికి వచ్చాను. ఏంటంటే మనస్సుల ద్వారా అది నెరవేర్చడం కోసం ఇక్కడికి నేను వచ్చాను. ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉండేవంటే చాలా గందరగోళంగా ఉండే. క్రీస్తు శకం అంటే క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము అని మనం చెప్పుకుంటాం. క్రీస్తు పూర్వములో యూదులందరూ కూడా బానిసలుగా ఉండేవారు. ఆ బానిసత్వము క్రీస్తు శకం వచ్చే వరకు కూడా కొనసాగుతూనే ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారం మోషే రచించిన మాటల్లో వారు తెలుసుకున్నది ఏంటంటే ఒకానొక సమయంలో దేవుడు ఒకరిని పంపిస్తాడు, వచ్చిన వాడు మమ్మల్ని విడిపిస్తాడు. ఏంటంటే ఒకానొక సమయమున దేవుడు ఒకరిని పంపిస్తాడు. మేము ఎవరినైతే పూజిస్తున్నామో, దేవుడిని కొలుస్తున్నామో, ఆరాధిస్తున్నామో, తండ్రి అని పిలుస్తున్నామో ఆయన మా యొక్క బాధలను చూసి, మా యొక్క పరిస్థితులను చూసి, మా యొక్క స్థితిగతులను చూసి ఒకరిని పంపిస్తాడు. ఆ వచ్చిన వాడు మమ్మల్ని విడిపిస్తాడు. ఇది వాళ్ళకి ఉండే ఆలోచన. అటువంటి ఆలోచనతో వాళ్ళందరూ కూడా దేని కొరకు కనిపెడతారంటే మెస్సయ్య కొరకు కనిపెడతారు. ఆ మెస్సయ్య డిసెంబర్ 25వ తారీఖున అనుకోవచ్చు, లేకపోతే మరి యొక్క దినమని అనుకోవచ్చు. ఆ కార్యక్రమం ఆ దినాన్న ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత వారందరూ కూడా చూడడానికి వచ్చేసిన తర్వాత ఆయన చూశారు, ఈయన రాజు అని వారు ప్రకటించేశారు. ప్రకటించేసిన తర్వాత ఆయన బయటికి ఎదగడం మొదలుపెట్టారు. తన జీవిత కాలంలో ఎదుగుతున్నాడు. సరిగ్గా కొంతకాలం తల్లిదండ్రుల దగ్గర ఉండి సేవ చేసి అనేక విషయాలు నేర్చుకున్న తర్వాత ఏమని అనిపించిందంటే ఆయన దేవుని ఆయన తనకు అప్పచెప్పిన ఆ యొక్క పని నిమిత్తము ఆయన ముందుకు వెళ్ళిపోవాలని ఆయనకు తెలిసి కనుక దాని ప్రకారం ఆయన ముందుకు నడుచుకుంటూ ఇప్పుడు మొదలు పెట్టాడు. ఆయన పెద్దవాడైపోయాడు. మనుషులకు ఉండే వచ్చిన ఆలోచన ఏంటి, రాజు కొడుకు రాజు అవుతాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, యాక్టర్ కొడుకు యాక్టర్ అవుతాడు, పాస్టర్ కొడుకు పాస్టర్ అవ్వాలనుకునేది లేదు. ఎందుకంటే ఏలి కుమారుడు పాస్టర్లు అయ్యారా? దేవుడి యొక్క సంఘములోనే, గుర్తుపెట్టుకోండి, దేవుడి యొక్క సంఘములోనే పాపము చేస్తూ ఆనవాయితీగా ఏది చేయకూడదు.
అంటే ఇక్కడ ఉండే ఆలోచన ఏంటంటే మనుషులందరికీ దేవుడు గొప్పవాడు కనుక గొప్పవాడిని పంపిస్తాడు. ఎప్పుడైతే మేము పూజించే దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశంలో నుంచి విడిపించాడో అట్టి రీతిగా ఒకరిని పంపిస్తాడు. ఆ పంపించిన వారు ఏం చేస్తారు? ఈ బంధకాల నుంచి, రోమా ప్రభుత్వ బంధకాల నుంచి, తర్వాత దానికి ముందుగా ఉన్న మేమందరం బానిసలుగా ఉన్న ఆ యొక్క బంధకాల నుంచి ఏం చేస్తారు? మమ్మల్ని విడిపిస్తాడు అనే ఆలోచనతో ఆయన మీద ఒక హోప్ పెట్టుకున్నారంట. ఏంటి? ఒక నమ్మకం పెట్టేస్తున్నారు. వచ్చేసి చూడండి, మనం 6th నుంచి 10th క్లాస్ వరకు మనం చదువుకుంటే సోషల్లో హిస్టరీ ఉంటుంది. హిస్టరీ అంటే చరిత్రలో రాజుల గురించి ఎక్కువగా మనకు కనపడుతుంది. రాజులు ఏం చేస్తూ ఉండేవారంటే, ఎవడో ఒకడు రాజ్యాధికారం పొంది రాజ్యం ఏలుతున్నప్పుడు వాడి యొక్క పరిపాలన విధానం నచ్చక, వాడి యొక్క పరిపాలన లోటుపాట్లను ఎంచి ఎవడో ఒకడు కొంచెం జ్ఞానవంతుడు కానీ, తెలివి కలిగిన వాడు కానీ, బలవంతుడు కానీ, శూరుడు కానీ నిలవబడి వాడికి వ్యతిరేకంగా మాట్లాడి కొంతమందిని పోగేసి వాడిని జయించి మరి యొక్క స్థానం వాడు, అంటే ఆ యొక్క రాజు స్థానం వాడు పొందుకుని వాడి పరిపాలనలోనికి వెళుతూ ఉండేది. మనుషులకు కూడా అది ఆలోచన వస్తుంది. ఈ రోజుల్లో మనం కూడా అంతే కదా. సంఘాల్లోనే పాస్టర్ గారు చెప్పేది వస్తుందంటే ఇమీడియట్ సంఘం నేను చెప్పిన అర్థమవుతుందా మీకు? వాక్యం మనకు చెప్తున్నప్పుడు, వాక్యం మనకు వినిపిస్తున్నప్పుడు, ఒకవేళ పాస్టర్ మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని గుచ్చుకుంటే ఆటోమేటిక్గా ఏం చేస్తామో మనం సంఘాన్ని, నువ్వు ఎన్ని సంఘాలు తిరిగినా, ఎన్ని చోట్ల తిరిగినా దేవుడు వాక్యం ఒకటే చెప్తూ ఉంటుంది, నీ బతుకు మార్చుకో. దేవునికి స్తోత్రం. ఇది ఎవరి గురించో, ఎక్కడ గురించి, ఎవరు ఏ పరిస్థితి గురించి చెప్పదు. నీ బతుకు గురించి, నీ జీవితం గురించి మాత్రమే చెప్తూ ఉంటుంది. కాబట్టి మన బతుకులు మార్చుకోవడానికి దేవుడి దగ్గరికి రావాలి, కానీ ఏదో మన స్థితిని మారుస్తాడని మనం దేవుడి దగ్గరకు. నాకు అనారోగ్యం వచ్చిందండి, దేవుడు స్వస్థతను ఇస్తాడని నేను అనేక స్వస్థత కూటాల్లో ఎవరు కనిపిస్తారంటే పరిగెత్తి 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 వస్తూ, ఎక్కడి నుంచి? వేరు వేరు చోట్ల నుంచి పరిగెత్తి. దేని కొరకు? స్వస్థత వస్తే చాలు. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ముఖ్య ఉద్దేశం చూడండి. ఆయన వాక్యం బోధిస్తూ అనేక ప్రదేశాలు తిరుగుతున్నప్పుడు ఆయన దగ్గరికి అనేక మంది వచ్చి స్వస్థత వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఒకటే చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డాయి. నీ పాపములు క్షమించాను. స్వస్థత కోరుకునే వాడికి పాపాలకి సంబంధం ఏంటంటారా? నీ జీవితంలో పాపము పేరుకుపోయినప్పుడు ఆటోమేటిక్గా అస్వస్థత వస్తుంది. కనుక నీ జీవితంలో పాపము లేదు అనుకో, నువ్వు చక్కగా బతకచ్చు. దాని కొరకు ఆయన మాట్లాడుతున్న మాటల్లో క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి కావాల్సిన మాటలు ఏంటంటే, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 5వ వచనం. మత్తయి రాసిన సువార్త, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించు. సాత్వికులు. ఎవరైనా కూడా ఈ మాటలు వింటే ఏమనిపిస్తుందంటే, అసలు పాటించడమే కష్టము. చూడండి, ఈ మాటలు మనం మాట్లాడమన్నా, లేకపోతే ఈ మాటలు మనం పాటించాలి. బయట ఎవరికో గురించి చెప్పట్లేదు. ఎందుకు ఎవరికో చెప్పట్లేదు అంటే, మొదట మనం మారితే బయటకు చెప్పడానికి అవకాశం. క్రీస్తుల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు మొదట ఆయన చూపించాడు, తర్వాత శిష్యులను చేయమన్నాడు. అంతేగాని మీరు ఇలా చేయండి, నేను ఇక్కడ కూర్చుంటాను, నేను చెప్పడానికి మాత్రమే వచ్చాను, చేయడానికి కానీ రాలేదని మాట్లాడాలి. అర్థమవుతుందా? క్లియర్గా ఉన్నది. ఆయన ఎప్పుడు కూడా బహిర్గతముగా జీవించేవాడు, కానీ ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి జీవించేవాడు. అంటే మనుషులకు కనిపించేది ఒకటి, పైకి మాట్లాడేది ఒకటి, లోపల ఆలోచించేది ఒకటి కాదు. ఆయన ఏదైతే అనుకున్నాడో, ఏదైతే చేయాలనుకున్నాడో, ఆయన చేయాలనుకున్నది ఏంటంటే తన తండ్రి చిత్తం. యూదులందరూ అనుకునేది ఏంటంటే, ఇక్కడ ఒక రాజ్యాన్ని స్థాపిస్తారు, ఆ రాజ్యం ద్వారా మనందరము కూడా స్వతంత్రులం
నివసించవచ్చు. నివసించాలనుకున్నప్పుడు మనం ఏదైనా చేయవచ్చు. కనుక ఆయన మాటల్లోనికి మనం వెళ్ళిపోతాం. ఏమంటున్నాడంటే ఆయన సాత్వికుడు. ఈ యొక్క వాక్య గ్రంథంలో సాత్వికమైన మాట 8,000 సార్లు మనం రాశాడు. ఎందుకు అన్నిసార్లు రాశాడంటే మనుషులకు సాత్వికం చాలా ఎక్కువ అయిపోయింది కనుకనే ఆయన ఏం చేశాడు, ఉత్తినే కోపం వచ్చేస్తుంది. ఏంటంట, ఉత్తినే కోపం వచ్చేస్తుంది. ప్రార్థన చేసుకునేటప్పుడు ఎవరైనా మనల్ని కదిపితే వెంటనే ఏమొస్తుంది? ఒకవేళ ప్రార్థన చేసుకునేటప్పుడు మనం కదిపినప్పుడు మనం కోప్పడ్డదనుకోండి, మరి ఒక క్షణంలో మనం ప్రార్థన ముగించగానే వెంటనే వారి మీదకు సీరియస్ అయిపోతుంది. సంఘంలో ఇది బాగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు కనిపిస్తుందంటే వారి ప్రార్థన జీవితం ఎంతవరకు ఉన్నదో వరకు తెలుసు. అంటే వారు ఆత్మీయతలో ఎదిగిన వారు, ఊరికనే వచ్చి కూర్చుని వెళ్ళిపోతున్నవారు. కనుక అటువంటి భక్తి జీవితాన్ని దేవుడు నిన్ను నన్ను ఎప్పుడు కూడా అడగడం, అడిగిన వారు కానీ ఆయన వాక్యం బోధించేటప్పుడు అనేక మంది వచ్చి ఆయన చుట్టూ చేరారు. కానీ కొంతమంది రక్షించబడ్డారు, కొంతమంది ఆయన శిష్యులు అయ్యారు, కొంతమంది ఆయన దగ్గరకు వెళ్ళారు. మరి మిగిలిన వాళ్ళందరూ కూడా దూరంగానే ఆయన 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకోవడం కాదు, అనేక మందిని చూశాడు. వారి హృదయాలను చూశాడు. వారికి ఉన్న ఆశ ఏంటంటే లోకంలో నేను బ్రతికితే చాలు. ఇదే ఆశ. మనం కూడా దేవుడి దగ్గరకు వచ్చే ఆశ ఏంటి? నా జీవితం బాగుంటే చాలు, నా స్థితి మారిపోతే చాలు. ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే మనమందరము కూడా ఎక్కడికి చేరవలసిన వారు? పరలోక రాజ్యం. ఆయన క్లియర్గా చెప్తూనే ఉన్నారు. కానీ మనమే కొన్నిసార్లు పట్టించు. మనందరికీ తెలిసిన ఒక పాట ఒకటి ఉన్నది. అది సీజన్గా దాన్ని డెడికేట్ చేసేస్తాం. ఏంటి ఆ పాట అంటే, చనిపోయినప్పుడు మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం, మిగిలిన సమయాన్ని దాన్ని పరదేశంలో ప్రియులారా మన పొరలు ఇక్కడ కాదు నాయన. నువ్వు నేను బ్రతికే కాలం కొద్ది కాలమే. మరి ఈ కొద్ది కాలంలో నువ్వు సమయాన్ని సద్వినియోగం పరచుకోకుండా, నీవు జ్ఞానం కలిగి నడుచుకోకుండా, నీ జీవితాన్ని అంతా నేను వ్యర్థం చేసి, నేను చెప్పిన వాటిని నువ్వు విచ్ఛేదించి దేవుని దాని కొరకు నువ్వు పరిగెడితే ఇక నువ్వు నా దగ్గరికి వస్తావు కదా. ఎక్కడికి వస్తావు? నా దగ్గరికి వస్తావు అని నువ్వు అనుకుంటున్నావు. నా దగ్గరకు నీవు రాలే. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి ఒక్కడు నీవు సాత్వికము కలిగి నీవు జీవించు. నీ యొక్క ఆత్మీయ జీవితంలో నీవు ఆత్మఫలమును పొందడంటే సాత్వికము. చూడండి, ఆత్మీయ ఫలం అంటే దేవుడిలో నువ్వు ఉన్నావంటే దాని ప్రకారం నీవు నడవడమే. నీవు ఎప్పుడైతే దేవుడి దగ్గరకు వచ్చి నేను ఇదిగో నమ్ముతున్నాను, విశ్వసించాను నిన్ను అని నీవు ఎప్పుడైతే అంటావో వెంటనే నీ జీవితంలో ఏం కావాలంట? ఈ యొక్క లక్షణాలు వచ్చి సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. గొప్ప ధన్యత అండి. సాత్వికులు ధన్యులు, వారి కలుగు మేలును కూడా ఏం చేస్తాడు? వెంటనే చెప్తాడు. అటువంటి రీతిగా మనం మారిపోవాలని చెప్తున్నాం. ఇంతకీ సాత్వికం అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు, తనను చాలా నెమ్మదిగా ఉండాలి. సాత్వికం అంటే ఎవరైనా పడుతున్నప్పుడు మాట చెప్పకుండా మౌనంగా ఉండాలి. అవును, ఇదే కరెక్టే కాదంటే. సాత్వికం అంటే నేను చెప్పే అర్థం ఏంటంటే తనను తాను తగ్గించుకొని తనకు చెప్పబడిన దానికి తల ఒక్కడము. ఏంటా సాత్వికం అంటే? సాఫ్ట్నెస్, మృదువైన మనసు. కఠినమైన మనసును వీడి మృదువైన మనసులోనికి మనము రావాలి. అది దేవుడి కోరు. మన హృదయాలు ఎప్పుడు కూడా కఠినముగానే ఉంటాయి. ఎంత కఠినం అంటే పక్కవాడికి సహాయం చేయాలంటే మొత్తం తిప్పుకొని ఎలా పక్కన చేరుకొస్తాం. ఏం చేస్తుంటాం? మనం చూసినా కూడా పక్కవాడికి సహాయం చేయాలంటే నన్నేమన్నా సహాయం అడుగుతారేమో అని ఏం చేస్తుంటాం? నమస్కారం కూడా చెప్పడానికి ఆలోచన చేసి మన నుంచి వెళ్ళిపోతూ. మరి క్రైస్తవుడిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? మృదువైన మనసు. ప్రతి దానికి నువ్వు ఏం చేయాలి? తొందరగా కోపపడకూడదు, తొందరగా ఆగ్రహం తెచ్చుకోకూడదు, దీర్ఘశాంతము కలిగి
ఆలోచన చేయి. ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్. మనకి ఈ రోజుల్లో ఉండేది ఏంటంటే మొట్టమొదటిగా కోపము, ఆవేశము, సెల్ఫ్ కంట్రోల్ని తప్పడం. ఈ మూడే ఉడుకు రక్తంతో నన్ను ఎందుకు అన్నారండి? నేను చిన్న మాట అంటే నన్ను ఎందుకు అన్నారు? నాకు కావాల్సిన పని ఏంటి? నేను ఏ తప్పు చేశాను? ఒకవేళ తప్పు చేస్తే నన్ను అనండి. నేను దేవుడు వాక్యం నీకు చెప్తున్నప్పుడు నువ్వు ఎలా ఉన్నానంట? సాత్వికం. నీవు బ్రతుకు జీవితంలో నీకు సాత్వికము లేకపోతే నీవు చాలా పరిణామాలను ఎదుర్కొనాల్సి వస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా. కనుక నేనేం చేయమని? జ్ఞానము కలిగి నడుచుకోవడం అంటే దీన్ని ఆచరించి నడుచుకోవడం. చూడండి, ఇంకొక మాట చెప్తున్నాడు పౌలు భక్తుడు కొలసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో చాలు. ప్రతి మనుష్యునికి ఎలాగూ మీరు ప్రత్యుత్తరం ఇవ్వను. ప్రత్యుత్తరం ఇవ్వాలంటే మీరు ముందు ఏం చేయాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఎవరితో ఎలా మాట్లాడాలని మీరు తెలుసుకోవాలంటే ముందు ఏం చేయాలి? దాని గురించి అవగాహన ఉండాలి. వారి గురించిన అభిప్రాయము, ఆలోచన మీకు. ఎవరికి ఎలా ప్రత్యుత్తరం ఇస్తున్నాము? సాత్వికమైన ప్రత్యుత్తరం ఇస్తున్నామా? ఆగ్రహంతో కూడిన ప్రత్యుత్తరము మనము ఇస్తున్నాము. దేవుడు మనకు బోధించేటప్పుడు ఎప్పుడు కూడా శాంతముగానే బోధించాడు, కానీ ఎప్పుడు మనకు కోపంతో ఆయన బోధించాడు. చూడండి, ఆయన జీవితంలో మనకు ఉదాహరణ ఏమన్నాడు? సాత్వికము కలిగి మనకు బోధించాడు. ప్రేమతోటే మనతో మాట్లాడాడు, కానీ ఎప్పుడు కోపంతో మనతో ఆయన. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన వాడు దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. దీర్ఘశాంతము కలిగిన వాడు మృదువైన మనసు కలిగి. అటువంటి వాడిని సేవిస్తున్నాం. మనము ఏ రీతిగా మన జీవితంలో మనం నడుస్తున్నాము, ఇదే మనకు ముఖ్య ఉద్దేశం. చూడండి, ఆయన మనం ఉదాహరణగా తీసుకున్నప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చింది పనులు చేయించుకోవడానికి కాదు, కానీ పని చేయడానికి మాత్రమే ఆయన ఇక్కడకు వచ్చాడు. ఎవరైనా నేను ఈ లోకానికి పని చేయడానికి మాత్రమే వచ్చాను. నన్ను నేను తగ్గించుకొని మృదువైన మనసుతో అందరినీ ప్రేమతో కలుపుకొని, అందరినీ ప్రేమతో మాట్లాడి, సమాధానంతో వారి కొరకు పరిచర్య చేయడం నిమిత్తమే వచ్చాను, కానీ ఈ లోకంలో నా హెచ్చుతగ్గులు చూపించుకోవడానికి నేను రాను. ఈరోజు సంఘాల్లో కనిపించేది, ప్రతి మనిషిలో కనిపించేది ఏంటంటే హృదయంలో గర్వము. ఎవరికీ తెలియదు నాకున్న స్థాయి ఏంటి, నన్ను ఇక్కడికి పిలిచారండి, లేకపోతే నేను మాట్లాడడానికి నాకు ఎంతమంది కావాలి? ఒకరు ఉన్నా, ఇద్దరు ఉన్నా, నువ్వు మాట్లాడే మాట మృదువుగానే. ఒకవేళ నీకు శత్రువు ఎదురైనప్పుడు కూడా నీవు మృదువుగా మాట్లాడితే వాడు నీ మాటను బట్టి ఏం చేస్తాడంట? దేవుడి వైపు తిరిగి. ఒకవేళ నీ ఫ్రెండ్ అయినా, ఒక నీ స్నేహితుడు అయినా కూడా నీవు వాడితోటి నీవు వ్యతిరేకంగా కోపంతో, ఆగ్రహంతో మాట్లాడితే వాడు నీకు దూరమై. చూడండి, మృదువుకి ఎంత మంచి లక్షణం. దగ్గర వారిని ఇంకా దగ్గర చేయడానికి, దూరం వారిని దగ్గర చేయడానికి నీకు ఏం కావాలంట? ఎప్పుడైనా నీకు ఒకసారి నీ జీవితంలో తగ్గించుకుని చూడు, జీవితం ఎలా ఉంటుందో. యేసు క్రీస్తు తగ్గించుకుని చూశాడు, తగ్గించుకుని చూపించాడు, ఆయన హెచ్చింపబడ్డాడు. నీ జీవితంలో ఈరోజు తగ్గించుకోవడం లేకపోతే ఒకసారి నేర్చుకో, ఆలోచన చేసుకో, ఒకసారి పరిశీలన చేయండి. అయ్యా, నా జీవితం ఎలా ఉన్నదో నీ దగ్గరికి వస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నా జీవితం అంతా కూడా ఇలా ఉంటే నేను ఎక్కడికి వెళ్తాను తండ్రి? ఒకసారి తగ్గించుకొని చూడు, నీ జీవితం ఎంతో బాగుంది. ఈ రోజున మనం యేసు క్రీస్తు గురించి మాట్లాడుతున్నామంటే ప్రధానమైన కారణం ఆయన తనను తాను తగ్గించుకొని సిలువకు వెళ్ళాలి. ఎవరైనా చేయాలంటే మనం తగ్గించుకోవడం చాలా కష్టం. ఉదాహరణ చెప్తాను. కింద కూర్చున్న వారికి పైన కూర్చున్న వారంటే, పైన కూర్చున్న వారికి కింద కూర్చున్న వారు ఎలా చెప్తారు? వారి పెద్దోడైనా
కింద కూర్చున్నవాడంటే అదే పైన కూర్చున్నవాడు తగ్గింపు మనసుతో కింద కూర్చున్నవాడిని ప్రేమతో పైకేసి నా పక్కన కూర్చోబెట్టాడు కూర్చోవాలంటే ఎంత బాగుంటుంది. ఇస్త్రీ బట్ట నలగకుండా పైన కుర్చీలో కూర్చోడానికి మనుషులు ఇష్టపడు. దేవుడు ఏమంటాడు? మోకాళ్ళు వేయనైనా మోకాళ్ళు వేస్తే ఆటోమేటిక్గా అన్నీ వంగిపోతాయి. వంగినప్పుడు ఏమొస్తుంది నీకు లోపల? ఈయన మనసు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇలానే ఒక విశ్వాసి పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారు నాకు పలానా విషయంలో మీకు ప్రార్థన అవసరత కావాలండి, మరి ఈ ప్రార్థన అవసరత మీరు చేస్తారని మీ దగ్గరికి నేను వచ్చాను కనుక మీరు ప్రార్థన చేయండి అని అడిగాను. సరే ఆయన ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకుంటూ మోకాలు వేయండి. పాస్టర్ గారు మోకాలు వేసి పాస్టర్ గారు ప్రార్థన చేసేసారు, మోకాలు వేసి అంతా అయిపోయింది. ఈయన ఇంకా నిలబడి పాస్టర్ గారికి డౌట్ వచ్చి అడిగాడంట, పాస్టర్ ఏమా విశ్వాసి ఇంకా నువ్వు మోకాలు వేయలేదా? పాస్టర్ గారు అంటే నేను ఇస్త్రీ బట్ట వేసుకున్నాను, సో మోకాలు వేస్తే ఇస్త్రీ అడిగిపోతుంది కాబట్టి నేను దేవుడికి నేను అది కోరుకోవట్లేదు. ఆయన ఇస్త్రీ బట్ట ఇచ్చేవాడు దేవుడు. దేవుడికి ఎందుకు నువ్వు మోకాళ్ళు అంటే నీకు స్థితిని బట్టి, నీకు దేవుడిచ్చిన స్థితిని బట్టి నీవు గర్వించి దేవుడి అయితే నీవు వంగకపోతే మనుషులు ఎందుకు నీవెలా వంగుతావు? అంటే మనుషులు అవసరాల కొరకు వంగుతున్నారేమో కానీ వారి హృదయంలో ఇంకొలేదు. కనుక నీకు దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు చేయగలిగి నీకు గర్వం ఉన్నది, గర్వించవచ్చు కాదు అంటే నీ స్థితిని బట్టి నీకు ఆటోమేటిక్గా రావచ్చు కాదు అంటే, కానీ నీవు గర్వించాల్సిన స్థానంలో కూడా నిన్ను నీవు తగ్గించుకుంటే అది నాయన సాత్వికము. ఏంటంటే అది సాత్వికం. బైబిల్లోని కొంత వ్యక్తులు బట్టి మనం నేర్చుకోవచ్చు ఆ యొక్క విషయం. యేసు క్రీస్తు ఎలా అయితే నడిచాడో దానిని పోలి నడుచుకున్నారు వారు. మోషే గ్రంథంలో ఐగుప్తు దేశము నుంచి ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించిన తర్వాత మోషే సినాయి పర్వతం వెళ్ళి దేవుడితో ఆ సమయాన్ని గడిపి కిందకు వచ్చే టైంలో ఏం చేశారు? అందరూ ఇశ్రాయేలు అందరూ ఇష్టారాజ్యం వారు భర్తను పట్టు ఇష్టం వచ్చినట్టు వారు దేవాది దేవుడిని విస్మరించి వారు నచ్చిన రీతిగా వదిలేసిన వాటిని తిరిగి మళ్ళీ తెచ్చుకునేవారు. అదే కొనసాగు తాకి తొందరప్పుడు దేవాది దేవుడు మాట్లాడిన మాట ఏంటంటే, మోషే ఒక్కసారి కిందకు చూడు, వాటిని నీవు అడ్డు తప్పుకుంటే సర్వనాశనం చేసేస్తాను. ఏమన్నాడు? మోషే ఒక్కసారి నీవు అడ్డు తప్పుకుంటే నేను ఈ ప్రజలందరినీ విడిపించిన ఈ ప్రజలందరినీ సర్వనాశనం చేసేస్తాను. మోషే అడ్డు తప్పుకుంటే సరిపోయాడు. తను చేయాల్సిన పని ఏంటి? అడ్డు తప్పుకుంటే చాలు. కానీ ప్రభువా నన్ను చూచి నీ బిడ్డలైన ప్రజలను నేను ఐగుప్తు దేశంలో నుంచి విడిపించిన ఈ ప్రజలను నీవు నీ కోపంతో వారిని నాశనం చేయక ఏం చేస్తున్నాడు? ఈ రోజున నీకు నాకు ఎవరితో కోపం ఉంటే కలహం ఉంటే ప్రభావం వాటిని నువ్వు చూసే ఏంటండి ప్రభావ నువ్వు వాడిని చూసేవాడు. నన్ను అన్నాడే కాబట్టి కొన్ని ఇదిగో దేవుడే నీ యొక్క శత్రువు కోసం నిన్ను ప్రార్థన చేయమని చెప్తున్నాడు. నీ యొక్క శత్రువు బాగోగుల కొరకు నిన్ను ఆలోచన చేయమని చెప్తున్నాడు. దేవునికి ఇష్టము లేని ప్రజలను చూసినప్పుడు దేవుడు వారిని నాశనం చేస్తున్నాడు. మోషే తండ్రి నన్ను చూచి వారిని మాట తండ్రి చేశారు, నాకు ఈ బాధ ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, నేను అంతమంది తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడాల్సిన పని ఏంటి, అవసరం లేదు నాకు తీసే అంటే. కానీ మోషేకి ఏమున్నది లోపల సాత్వికమైన మనసు. నేనే కదా వినిపించాను, బాధలో ఉన్నప్పుడు వారిని బయటకు తీసుకొచ్చాను. సో నాకు ఉన్న బాధ్యత నేను వాళ్ళందరినీ ఎక్కడ చేర్చాలి? నాలుగు దేశంలో. ఈ రోజున యేసుక్రీస్తు మనందరినీ కూడా పరదేశకు తీసుకెళ్ళాలి, పరలోకములకు తీసుకెళ్ళాలి. ఆయన ఈ మాటను మనకు చెప్తున్నాడు. అర్థమవుతుందా? కనుక మనం చేయవలసిన పని ఏంటంటే సాత్వికమైన హృదయంలో అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఒకనొక వ్యక్తి దేవుడిని పరిచయం చేస్తూ అనేక విషయాలు బోధిస్తున్నప్పుడు
అతన్ని రాళ్ళతో కొట్టి చంపేశారు. రాళ్ళతో కొడుతున్నప్పుడు అతను మోకాళ్ళు వేసి మాట్లాడుతున్న మాట ఏంటంటే, తండ్రి మీరేమి చేయించున్నారు, మీకు తెలియడం లేదు. మొట్టమొదటిసారిగా హతసాక్షి అయిపోయి వారిని క్షమించమని కోరుతున్నా ఆ స్టెఫెన్ను చూసినప్పుడు మనకి ఏమనిపించాలి? ఇదిగో ఈ లోకంలో మనం ఏది సంపాదించుకున్నా ఏది మన దగ్గర ఉండదు. వాడి గురించి చెప్పుకోవాలంటే వాడి బతికిన బతుకు గురించి చెప్పుకో. నీవు చనిపోయిన తర్వాత నీ కోసం చెప్పుకోవాలన్నా, నీవు ఉన్నప్పుడు నీవు లేనప్పుడు నీ కోసం చెప్పుకోవాలన్నా, నీవు బ్రతికిన బ్రతుకే. యేసు క్రీస్తు లేనప్పటికీ 2000 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం ఆయన గురించి మాట్లాడుకున్నామంటే ఆయన బ్రతికిన బ్రతుకే. కనుక నీవు క్రైస్తవునిగా ఎప్పుడైతే రక్షించబడి ఆయన సన్నిధానానికి వచ్చావో నీ జీవితం మారిపోవాలి. అర్థమవుతుంది? నీ జీవితం ఏమైపోవాలి? ఆటోమేటిక్గా మారిపోవాలి. ఒకవేళ నీకు శక్తి లేకపోతే దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తే ఆ శక్తిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఇస్తానని వాగ్దానం చేస్తాడు. ఏంటంట? ఇస్తానని వాగ్దానం చేస్తాడు. మరి అంతటి గొప్ప దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు మరి నీవు ఎలా మౌనముగా నీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోకుండా అజ్ఞాని వల్ల కూర్చుని వృధాగా గడుపుతున్నావు? దేవుడు మాట్లాడుతున్న మాటలు నీకు అర్థమవడం లేదా? ఇంతకాలం నేను బ్రతికేస్తున్నాను అంటే ఈ బ్రతుకు అర్థం ఉండాలి కదా. అటువంటి బ్రతుకు బ్రతకాలని దేవుడు ఈ రోజున మనం ఇక్కడ కూర్చున్నది ఎందుకంటే కొద్దిమందిగా ఉన్నాం. అనేక విషయాలు మాట్లాడుకోవచ్చు. యేసు క్రీస్తు చిన్న చిన్న మందలకే చెప్పాడు, అంటే కొద్ది వారికే చెప్పాడు. తన శిష్యులకు అనేక విషయాలు బోధించాడు. కొద్ది మందిగా ఉన్నప్పుడు అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. ఎక్కువ మంది అవసరం. నశించుచున్న వారు రక్షించబడితే పరలోక రాజ్యములో నుంచి యేసు క్రీస్తు అంటే తండ్రి దేవతలందరూ నిలిచిపోయాడు. ఇదిగో వారు నశించిపోతున్న వైపు వచ్చాడు. అది సంతోషం. ఈరోజు నీకు నాకు ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే సాత్వికము. ఆ సాత్వికము లేక మనందరము కూడా ఇంకా అణగారిన స్థితిలో భూలోకమును వారు స్వతంత్రించుకుంటారు. అంటే అందరితో సమానత్వం, అందరితో ప్రేమ దయ కలిగి అందరూ ఏం చేస్తుంటారంట? వారి దగ్గర నుంచి సహాయము పొందుకుంటారు. కనుక మనమందరము కూడా ఏం చేయాలి? చిత్రుడైనా అట్టి రీతి బ్రతుకు మనం బ్రతికితే చాలు. ఎట్టి రీతి బ్రతుకు? సాత్వికమైన బ్రతుకు. భార్య భర్తలో సాత్వికం ఉండాలి. తల్లి పిల్లలతో మాట్లాడేటప్పుడు సాత్వికముగా మాట్లాడాలి. భర్త చెప్పేదానికి సాత్వికమైన సమాధానం ఉండాలి. భార్య మాట్లాడుతున్నప్పుడు భర్త సాత్వికమైన మాటలు మాట్లాడాలి. అంతేగాని కోపం పుట్టించే మాటలు, గొడవలకు దారితీసే మాటలు మనము మాట్లాడాలి. ఈ రోజున మనం అందరము ఉపవాసంతో కూడి ఇక్కడ కూర్చుని అనేక విషయాలు మనం మాట్లాడుకుంటూ చర్చించుకుంటామంటే దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ధన్యత. దేవుడు మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల గురించి మాట్లాడుతూ ఇటువంటి వారు ఎక్కడ చేరతారంట? పరలోక రాజ్యము చేరతారు. నేను రాజ్యము స్థాపించాలని ఇక్కడికి వచ్చాను. ఏ రాజ్యము స్థాపించాలని వచ్చానో తెలుసా? ఈ రాజ్యమే. నా రాజ్యంలో గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, ఏమన్నమాట? ఒకడి మీద ఒకడు పెద్దలు చెలాయించాడు, ఇవేమీ ఉండవు. నా రాజ్యంలో అందరూ సమానమే. అంతటా అందరూ నా దగ్గరికి రావాలి. మారు మనస్సు పొందవాలని నేను సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాను. నీకే కాదు, నాకే కాదు. అప్పుడెక్కడో అక్కడప్పుడో చేశాడంట ఆయన సువార్త. ఈ రోజున మనము ఇక్కడ 2000 సంవత్సరాల తర్వాత ఇక్కడ భారతదేశంలో ఏం చేస్తున్నాము? ఈ మాటను మనము చదువుకొని ధ్యానం చేసుకున్నాం. కారణం ఏంటంటే మనిషికి ఎంతో ప్రాముఖ్యమైన ఈ మాటలు మనం నేర్చుకొని మన జీవితంలో అలవర్చుకొని దాన్ని పాటిస్తే మన జీవితం అంతా కూడా ధన్యమే. ఇంకా ఎవరితోటి మనకు గొడవ అనేది కనుక మనమందరము దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క సమయాన్ని మోకరించి ప్రార్థన చేసుకుని దేవుడు